వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మనం ఎంతో సింపుల్గా రెడీ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చండి. పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ రైస్ చేసుకుందాం. ఇది సింపుల్గా ఉంటుంది. లంచ్ బాక్స్కి హడావిడి లేకుండా మనకి కూరగాయలు లేనప్పుడు అట్లా చేసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకున్నాం. ఇది కొంచెం వేగగానే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇందులో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేను శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగగానే మనం ఆనియన్, పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నామండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అవి అందుబాటులో లేకపోయినా వీటితో కూడా చేసుకోవచ్చు. ఫుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలకి క్యారెట్ విడిగా తినకపోయినా రైస్లో కలిసిపోతుంది కాబట్టి తింటారు. ఇది త్వరగా వేగడానికి ఒక చిటికెడు సాల్ట్ ఇలా మొత్తం వేసి వేయించుకోవాలి అండి. ఆనియన్, పచ్చిమిర్చి మనం పోపు గింజలంతా వేగిందండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాం. ఇది వేయించాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, మన రైస్ క్వాంటిటీని బట్టి క్యారెట్ వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక క్యారెట్ వేసుకున్నాను అండి. నేను కొంచెమే రైస్ వేసుకున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి 1 లేదా 2 క్యారెట్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం అజినమోటో అట్లా అన్నీ వేసుకోవచ్చు, కానీ మనం ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా సేమ్ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. మనం కొంచెం నిమ్మరసం పిండుకుంటే సరిపోతుందండి. ఇది చూడండి, క్యారెట్ మనం మధ్యలో కలుపుకోవాలి, అడగట్టకుండా. ఇలా వేగుతుందండి. ఒక 2 మినిట్స్ అయితే వేగిపోతుంది. చూడండి, క్యారెట్ ఇదంతా వేగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం రుచికి ఎక్కువైనవి కాదండి, కొంచెం గరం మసాలా వేసుకుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని కలుపుకోవాలి. వేగిపోయాక మనం ఇప్పుడు బాయిల్ చేసుకుని పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకుందాం. మనం రైస్కి సరిపడా తగినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత మీరు ఒక్కసారి చూసాక మళ్ళీ వేసుకోండి సాల్ట్. ఇలా మొత్తం మనం కలుపుకోవాలి. క్యారెట్ మిశ్రమం మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. రైస్ మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే మనం తగినంత నిమ్మరసం కొంచెం ఒక హాఫ్ చెక్క అట్లా పిండుకోవాలి. నెక్స్ట్ తగినంత కొత్తిమీర వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్ రెసిపీనే కాదు, మనం ఎప్పుడన్నా క్యారెట్ తినాలనిపించినా ఇలా చేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లో ఉండేవే, ఒక క్యారెట్ ఉంటే చాలండి. సింపుల్గా ఒక పూట లంచ్ అయిపోతుందండి. ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లంచ్, పిల్లలకి లంచ్ బాక్స్ ఏదైనా చేసుకోవచ్చండి. ఇంతేనండి, క్యారెట్ రైస్. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.